శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఓ దుర్ఘటన జరిగింది. దాదాపు 9 మంది తొక్కిసలాటలో చనిపోయారనేటువంటి వార్త మనకు అందుతూ ఉంది. అక్కడి నుంచి ఓ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు మనతో మాట్లాడేందుకు. అసలు ఏం జరిగింది అక్కడ, ఎందుకు తొక్కిసలాటకి పరిస్థితులు దారితీసాయని మాట్లాడదాం. హలో, నమస్తే అండి. గోపికృష్ణ గారు నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మీరు వినే ఉంటారు, శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇటీవల కట్టిన ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టిన ఆలయం అది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎక్కువ హడావిడి అవుతున్న ఆలయం అది. ఇదివరకే తిరుమలలో కూడా ఆలయం తిరుమలలో దర్శనం లేకపోతే ఎలా చేశారు అని లెక్కన తిరుమలలో కూడా అన్ని మీడియా వార్తల్లో కూడా అన్ని ఛానల్స్ కూడా వచ్చిన ఆలయం అయితే అంతగా వైరల్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆలయం ఏదైతే శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లైన్ లో ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది వెంకటేశ్వర ఆలయం. ఆ ఆలయంలో పలాస పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఏకాదశి పర్వదినం కావడంతో పెద్దగా ప్రధానంగా ప్రాచుర్యం పొందిన వెంకటేశ్వర స్వామి వైష్ణవ ఆలయాలు ఏవీ లేకపోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులందరూ, వైష్ణవ భక్తులందరూ కూడా ఈరోజు ఏకాదశి కావడంతో ఇది ఒక చిన్న తిరుపతిగా పెంచుకుంటారు స్థానికులందరూ. ఈ నేపథ్యంలో ఈ శ్రీకాకుళం జిల్లా పలాస పరిసర ప్రాంతాలు, ఉద్దానం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమాచారం ఏంటంటే ఒక 4-5 వేల మంది వరకు, ఇంతకుముందు ఎప్పుడు కూడా 100, 200, 300, 500 దాటిని ఆలయానికి ఒక్కసారిగా 4 నుంచి 5 వేల మంది భక్తులైతే ఈరోజు ఉదయం అయితే రావడం అయితే జరిగింది. దీంతో తప్పనిసరి పరిస్థితి అక్కడ ఇంకా ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో అందరూ ఒక్కసారిగా దర్శనానికి మెయిన్ టెంపుల్ లో ఏదైతే బ్యారికేడ్స్ ఉన్నాయో అక్కడ దర్శనానికి ఒక్కసారిగా తోపులాటి ప్రయత్నించారు. ఇదే సందర్భంలో ఆ రైలింగ్ ఏదైతే ఇనుముతో చేసిన రైలింగ్ ఉందో దాని మీద అందరూ ఒక్కసారి పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ రైలింగ్ దిగువ ఎవరైతే చాలా మంది మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళందరూ ఈ ఒక్కసారి తొక్కిసలాడుతూనే వారందరికీ ఊపిరాడకపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. క్షణాల్లోనే అయితే పెద్ద ఘోరం అయితే జరిపింది. అంటే ముందుగా ఇన్ఫర్మేషన్ లేదా అండి అక్కడ గుడి దగ్గర వాళ్ళకి ఇంతమంది వస్తారు? ప్రాథమిక సమాచారం ఏంటంటే ఇంతవరకు అంతమంది వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రస్తుతం దురదృష్టకరం ఏంటంటే ఘటన జరిగిన సమయంలో ప్రాథమిక సమాచారం మేరకు ఒక కానిస్టేబుల్ కూడా లేరు, అంత హెవీగా వస్తున్న కానిస్టేబుల్ కూడా లేరు అన్నది ప్రాథమిక సమాచారం. ఇది ఇంకా పోలీసులు కానీ మిగిలిన ఎవరైతే దేవస్థానానికి సంబంధించి కానీ వీరెవరో ధృవీకరించాల్సి ఉంది. అయితే ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఆలయానికి సంబంధించిన ఎవరైతే సిబ్బంది అయితే ఉన్నారో వారు చెప్తున్నారు. ఇంకోవైపు ఇది ఒక ప్రైవేట్ కి చెందిన ఆలయం, ప్రైవేట్ వ్యక్తుల మధ్య నడుస్తున్న ఆలయంతో దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా ప్రాపర్ గా సమాచారం లేని పరిస్థితి. అక్కడ చనిపోయిన వాళ్ళంతా లోకల్ వాళ్ళేనా? ప్రస్తుతానికైతే మృతదేహాలు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, మృతదేహాలు ఉన్నారో వీరందరినీ వేరు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం 100% వీరందరూ స్థానికులే అవుతారు, స్థానికులుగానే ఉన్నారు. కొంతమంది ఒరిస్సా వాసులు ఉండే అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికైతే మృతులందరూ కూడా శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాలకు చెందిన వారికి చెప్తున్నారు. వీరందరూ కూడా ఈ రోజు వచ్చిన క్రౌడ్ లో అయితే 4-5 వేల మంది ఉన్నారు. ప్రధాన ఆలయం దగ్గర ఎదురుగా ఒక్కసారి పోటెత్తడం, ఆ రైలింగ్ ఆనుకుని అందరూ ఒక్కసారిగా తోపులు ఇచ్చేయడం, ఆ రైలింగ్ ను ఆనుకుని ఉన్న ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ మీదకి మిగిలిన వారందరూ ప్రజలు పడిపోవడం, ఆ క్షణాల్లో ప్రస్తుతానికైతే 10 మంది మృతి చెందారని, 15-16 మంది గాయపడ్డారన్నది ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై ఏదైతే సమాచారం అందుకున్నారో జిల్లాకు చెందిన అధికారులందరూ కూడా, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ, అచ్చినాడు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వెళ్తున్నారు. అట్లా కదా ఇప్పుడు ఏమండి, ఇప్పుడు అక్కడ ఆ రైలింగ్ ఊడిపోవడం వల్లే పడ్డారా లేదా ఇంకేమన్నా అలజడి రేగిందా అక్కడ? ఏదైతే ప్రాథమిక సమాచారం మేరకు మెయిన్ దుర్ఘటన రైలింగ్ వల్లే జరిగిందని చెప్తున్నారు. ఒక్కసారిగా మెయిన్ టెంపుల్ లో మెయిన్ విగ్రహానికి, అక్కడ చాలా టెంపుల్ ఉన్నాయి, 12 ఎకరాల్లో ఉన్న టెంపుల్ అది. అందులో మెయిన్ టెంపుల్ లో దర్శనానికి వెళ్తున్న సమయంలో మామూలుగా వీక్ గా ఉన్న రైలింగ్ అయి ఉంటుంది. ప్రధానంగా ఎప్పుడు 200-300 మాత్రమే దర్శనానికి వస్తారు కాబట్టి ప్రాపర్ గా హెవీగా వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా లేవు. అలాంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా 4-5 వేల మంది ఒక్కసారి వచ్చేసి మధ్యాహ్న సమయం సమీపిస్తూ ఉండడంతో తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోదామన్న ఆలోచన కొంతమంది అయ్యుండొచ్చు. ఈ లోపు ఒక్కసారిగా తోపులాట జరిగింది. దర్శనం కోసం కొంతమంది ఎగబడే సమయంలోనే రైలింగ్ పైకి కూడా కొంతమంది వ్యక్తులు ఎక్కినట్టు వీడియోల్లో కూడా మనకు కనిపిస్తుంది. అంటే మహిళలేనా పురుషులు కూడా ఉన్నారా క్యూలలో? పురుషులు కూడా ఉన్నారు. పురుషులందరూ కొంతమంది రైలింగ్ ఎక్కుతూ కనిపించారు. అయితే ఆ వీడియోలో ఘటన జరిగిన తర్వాత ఎక్కుతున్నారా, జరిగేటప్పుడు ఎక్కుతున్నారా అన్నది స్పష్టత లేదు. వీడియోలో అయితే మాత్రం రైలింగ్ పై, అంటే ఇటువైపు అటువైపు ఉన్న రైలింగ్ పై సహాయక చర్యల కోసమైనా ఉండొచ్చు కానీ రైలింగ్ పైకి నుంచి కూడా కొంతమంది వ్యక్తులు వెళ్తూ కనిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదేమైనప్పటికీ, ఎవరి నిర్లక్ష్యం అయినప్పటికీ ఒక ఘోర దుర్ఘటన అయితే శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు అయితే రైలింగ్ ఊడిపోవడం వల్ల దుర్ఘటన జరిగిందని అయితే భావిస్తున్నారు. రైలింగ్ ఊడిపోవడంతో ఒక్కసారి
ఒక్కసారిగా అంతవరకు దాని మీద ప్రెజర్ పెడుతున్న వాళ్ళందరూ పడిపోవడం, వాళ్ళ మీద మిగిలిన 3,000-2,000 మంది ఒక్కసారిగా తోపులాటకు గురవడం, వాళ్ళ కాళ్ళ మధ్య నలిగిపోవడంతో ఊపిరాడకి చాలా మంది అలాగే అక్కడే అపస్కార స్థితిలో చాలా మంది ఉండిపోయారు. వారందరినీ పలాస పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ తరలిస్తున్నారు. మెరుగైన వైద్యం అయితే ఇక్కడ వారికి అందుతున్న పరిస్థితి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది పలాసలో జరిగిన దుర్ఘటనకి సంబంధించి సమాచారం. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం అదొక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి టెంపుల్ కాబట్టి బహుశా ప్రభుత్వానికి సరైన ఇన్ఫర్మేషన్ లేదేమో, ఈరోజు ఆ స్థాయిలో వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఎక్స్పెక్ట్ చేయకపోవడం మూలంగానే. కానీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి, వస్తున్న వాళ్ళకి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి, ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా. మరి ఎవరు అక్కడ ఆధ్వర్యం వహిస్తున్నా, ఎవరు నిర్వహిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. కానీ ఇదంతా పక్కన పెడితే మొదట ప్రాణాలు పోయాయి, ప్రాణాలు తొక్కిసలాటలో పోయాయి. కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్లే ప్రతిసారి జరిగేదే ఇది. సహజంగా ఏం జరుగుతుందంటే ఎవరైనా ఏదైనా అలజడి రేపితే తిరుమలలో మనం చూసాం, తొక్కిసలాట జరిగింది. ఒకసారిగా టికెట్లు ఇచ్చేస్తున్నారు అని అనగానే ఒక్కసారిగా గేట్ దగ్గర క్యూ లైన్లో పక్కన ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరం ఒక్కసారిగా గేట్ దగ్గరకు తోసుకోవడంతో కొంతమంది ప్రాణాలు పోయాయి. మొన్న ఈ మధ్యకాలంలో మనం తిరుమలలో చూసాం. తర్వాత ఇప్పుడు కూడా ఇది తొక్కిసలాట ఎవరైనా అలజడి రేపడం వల్ల తొక్కిసలాట జరిగిందా, లేదా వేగంగా వెళ్ళి దర్శనాలు చేసుకోవాలి, మధ్యాహ్నం టైం అవుతుంది అని ప్రత్యక్షంగా చెప్తున్న వాళ్ళు దాని ప్రకారం వేగంగా వెళ్ళి దర్శనాలు చేసుకోవాలి అన్నటువంటి ఆతృతలో ఒకరి మీద ఒకరు పడిపోయి ఇలాంటి తొక్కిసలాట జరిగిందా తెలియాల్సి ఉంది. కేవలం రైలింగ్ ఊడిపోవడం వల్ల జరిగిందని తెలుస్తుంది. ఈ మధ్య కాలంలోనే కట్టిందంటే మరి స్ట్రాంగ్గానే ఉండి ఉంటుంది, కొత్తదే కాబట్టి రైలింగ్ కూడా. మరి ఎందుకు అలా జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ దుర్ఘటన జరిగిపోయింది, చాలా ఘోరమైనటువంటి ప్రమాదం. దాదాపు 9 నుంచి 10 మంది వరకు మరణించి ఉండొచ్చు అని ఇప్పటివరకు మనకి ప్రాథమిక సమాచారం అందుతూ ఉంది. అంటే సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది మనకి పదే పదే ప్రతి ప్రమాదం హెచ్చరిస్తున్నా మనకు అంతే నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి అయినా ప్రైవేటు వ్యక్తుల నుంచి అయినా ప్రమాదాలు అనుకోకుండా మానవ రహితమైనటువంటి వాటిలో జరిగితే మనం ఏం చేయలేము. కానీ మన పర్యవేక్షణ మనం పరిధిలో ఉంటాయి కదా, వ్యవస్థలన్నీ మన పరిధిలో ఉంటాయి కదా. ఇలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటివి జరగకుండా కాపాడుకోవాలి, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించి సేవలు అందించే వైద్యం అందించేటువంటి ప్రయత్నం జరుగుతోందట. మరి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళొకసారి మీకు పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.